ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం స్తుతి. ముందుగా కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, గొప్ప దేవా, ఈరోజు మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీ కృతజ్ఞతలయ్యా. ప్రభువా, పరలోకమందున్న తండ్రి, కోట్ల కొలది దేవదూతల మధ్య నీవు స్తుతించబడుతున్నప్పటికీ నిన్ను స్తుతించుటకు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి నీ కృతజ్ఞతలు. నేను ఏ రీతిగా స్తుతించాలి, ఎలా స్తుతించాలి అనే ఈ అంశాల గురించి మేము ఈరోజు నేర్చుకుంటూ ఉంటుండగా, దేవా, ఏ స్థితిలో ఉన్నా నేను స్తుతించటం మానక నిత్యము స్తుతించేవారుగా మమ్మల్ని చేయండి. ఈ అంశం ద్వారా మీరు మా అందరితో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. సన్నుతించెదను అనే మాట స్తుతించెదను అని అర్థం. హల్లెలూయా. ఒక కుటుంబము దైవసేవకుల దగ్గరికి వచ్చి, అయ్యా, మా గృహం ఎంతో చీకటితో నిండి ఉంది, రాత్రివేళ మమ్మల్ని భయం ఆవరిస్తుంది, సాతాను పోరాటాలను బట్టి మా ఇంట్లో ఉన్న పాత్రలన్నీ దొర్లింపబడుతున్నట్లు, పడకలు కదులుచూ ఉన్నట్లు, చీకటి ఎక్కడ చూసినా ప్రబలుతూ ఉన్నట్లు, ఇంకా సాతాను యొక్క క్రియలు మా ఇంట్లో కనబడుతున్నాయి, వాడి యొక్క కార్యాలు, వాడి యొక్క పన్నాగాలు అన్నీ మా ఇంట్లో కనబడుతున్నాయి. సో మేమందరం ఎంతో కలవరంతో నిండి ఉన్నాము అని ఈ రీతిగా సేవకునితో మాట్లాడుతున్నప్పుడు సేవకులు చెప్పారు, మీరు ప్రభువును స్తుతించటలేదు, కుటుంబంలో ప్రార్థన లేదు, గంభీరంగా ఒకప్పుడు పాటలు పాడినట్టు ఇప్పుడు మీరు పాడే స్వరము మీ ఇంటిలో వినబడటలేదు, నిజమా కాదా అని అడిగారు. అప్పుడు వాళ్ళందరూ తలదించుకొని నిజాన్ని ఒప్పుకుంటారు. అప్పుడు వెలుగు లేని చోట చీకటి యొక్క ఆధిక్యత విస్తరిస్తుంది. స్తుతి లేనందున చింత, స్తుతి లేనందుననే మీ ఇంట్లో సొమ్మసిల్లుట ఆవరిస్తుంది, స్తుతి లేనందుననే మీ సమస్యలు అధికంగా విస్తరిస్తున్నాయి. చీకటిని తొలగించడానికి దీపాన్ని వెలిగించాలి, సాతాను శక్తులను జయించుటకు ప్రభువును స్తుతించాలి అని సేవకుడు ఒక సలహా ఇచ్చి అక్కడ నుండి వారందరూ వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత వారందరూ స్తుతిస్తారు, దాని నుండి విడుదల పొందుకుంటారు, గొప్పగా కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ప్రభువును స్తుతించుట అనేది మనకు దయచేయబడిన ఒక గొప్ప ఆధిక్యత. ప్రభు నామమును మహింపరచుట తప్ప ఈ లోకంలో మనకు వేరే ధన్యత ఏమైనా ఉన్నదా చెప్పండి? ప్రభువును అపరిమితంగా ప్రేమించుటకు తీర్మానించుకోండి ఈ రోజు నుండి అయినా. ఈ లోకంలో మనం ఎంతో సంతోషాన్ని, సుఖాన్ని వెతుకుతూ ఉంటాం. ప్రజలతో ఉంటే సుఖం వస్తుందేమో, సంతోషం వస్తుందేమో అనుకుంటూ ఉంటాం. లగ్జరీగా ఉంటే మనం సుఖంగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు అనుకుంటాం. అన్నీ కలిగి ఉంటే మనం సుఖంగా, సంతోషంగా ఉండొచ్చు అనుకుంటాం. మీరు డబ్బు పెట్టి మెడిసిన్ కొనుక్కోవచ్చేమో, కానీ డబ్బుతో ఆరోగ్యాన్ని కొనుక్కోలేరు. మీరు డబ్బు పెట్టి ఆయుష్ను కొనుక్కోలేరు. మీరు డబ్బు పెట్టి మంచాన్ని కొనుక్కోవచ్చేమో, కానీ దానిపై నిద్రను కొనుక్కోలేరు. హల్లెలూయా. ఈ లోకంలో మనుషులు, మన చుట్టూ ఉన్నవారు కొంత మనకు సహాయం చేస్తే సంతోషం కలగచ్చేమో, కానీ అది నిత్యం మనకు సంతోషాన్ని ఇవ్వజాలదు. ఈ లోకంలో ఉన్నవి కొన్ని మనకు సుఖాన్ని ఇవ్వచ్చేమో, కానీ అది నిత్యము మనకు సుఖాన్ని ఇవ్వజాలదు. దేవుడు ఒక్కడే నిత్య సంతోషాన్ని ఇవ్వగలుగుతాడు. దేవుడు ఒక్కడే మనల్ని ఆదరించగలుగుతాడు. ఏదైనా సమస్య గుండా వెళ్తున్నప్పుడు మనుషులు మనల్ని ఆదరిస్తే, చాలా చక్కగా ఉంది ఈ ఆదరణ, నాకు ఎప్పుడు కావాలి అని ఆ మనిషి దగ్గరికే వెళ్తూ ఉంటాము. కానీ ఆ మనుషులిచ్చే ఆదరణ కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. దేవుడిచ్చే ఆదరణ మనకు నెమ్మదిని కలుగజేస్తుంది. దేవుడిచ్చే సంతోషం ఎంతో శాంతియుతంగా ఉంటుంది. దేవుని దగ్గర మనకు నిత్య సమాధానము దొరుకుతుంది. సంతోషంగా ఆయనను కొనియాడడానికి మనం సమయాన్ని కేటాయించినట్లయితే, మన సమయం ఆయన సన్నిధిలో అధికంగా మనం గడుపుతున్నట్లయితే మన జీవితం ఈ రీతిగా ఉండదు. చాలా ఉన్నతంగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఈ లోకంలో ఇంకా దేవుని స్తుతించని వారు అధికులుగా ఉన్నారు. క్రైస్తవులు మనం చెప్పుకొనొచ్చు కూడా దేవుని స్తుతించడం అంటే కూడా తెలియని వారు ఇంకా అనేకులు ఈ లోకంలో ఈ రోజుల్లో లేకపోలేదు. ప్రభువును స్తుతించని వారు తమ వాదములు యందు వ్యర్థులగుచున్నారు. వారు అవివేక హృదయము అంధకారమగుచున్నది. తమ జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులగుచు ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. అందువల్ల దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించుచున్నాడంట. దేవుని స్తుతించని వారు జీవితమందు ఎప్పటికీ కూడా సరిగ్గా అభివృద్ధి చెందలేరు. ఉన్నతమైన ఆశీర్వాదాలను వారు పొందుకోలేరు. ఈ లోకంలో మనం సృజించబడిందే దేవుని స్తుతించడానికి. హల్లెలూయా. అన్ని వేళలా దేవుని స్తుతించండి, అన్ని సందర్భాల్లోనూ దేవుని స్తుతించండి అంటే, మనమైతే కొన్నింటిలో దేవుని స్తుతిస్తాం. ఏదైనా మంచి జరిగితే, మేలు జరిగితే
కొన్నింటిని బట్టి దేవుని స్తుతిస్తాం. కానీ వాక్యం ఏమని సెలవిస్తుంది? అన్నింటిని బట్టి స్తుతించండి, అందరినీ బట్టి స్తుతించండి. పౌలు భక్తుడు అంటాడు కదా, మిమ్మల్ని నేను జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా నా దేవునికి మిమ్మల్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని. అందుకే మనం ప్రేమించే వారిని బట్టి, మనల్ని ద్వేషించే వారిని బట్టి, మనల్ని ప్రేమించే వారిని బట్టి, మనం కలిగి ఉన్న సమస్తాన్ని బట్టి దేవుని స్తుతించాలి. కష్టం వచ్చినప్పుడు కూడా దేవుని స్తుతించాలి, అన్నీ బాగున్నప్పుడే కాదు. అందుకే వాక్యం ఏమని సెలవిస్తుంది? సమస్తం మేలు కలుగుటకై సమకూడి జరుగుచూ ఉన్నవి ఆయనను ప్రేమించే వారికి అని వాక్యం సెలవిస్తుంది. పౌలు భక్తుడు మంచిగా పరిచర్య చేస్తూ అన్నీ మంచిగా జరుగుతున్నప్పుడు, పరిస్థితులన్నీ కూడా బాగున్నప్పుడు మాత్రమే కాదు, ఏమీ బాగోలేక కొట్టబడినప్పుడు, రక్తం కారుతున్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు, అంధకారంలో ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించాడు. కాబట్టి గొప్ప సాక్షిగా నిలబడ్డాడు. ఈ రోజుకి కూడా ఆయన సాక్ష్యాన్ని మనం అందరం చెప్పుకుంటున్నాము అంటే ఆయన ఆ పరిస్థితుల్లో దేవుని స్తుతించాడు కాబట్టే, దేవుని ప్రార్థించాడు కాబట్టే. మనమైతే పరిస్థితులు ఎదురవగానే దేవుని పైన సనుగుతూ ఉంటాము. అదే మనం కూడా స్తుతిస్తే మన సాక్ష్యము మన తరతరాలు కూడా చెప్పుకుంటారు కదా. సమస్తం కోల్పోయిన స్థితిలోనూ కూడా యోబు దేవుని స్తుతించాడు. యోబు 1వ అధ్యాయం 21వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. తను సమస్తం పోగొట్టుకున్నాడు. ఈ లోకంలో మనం ఏదైనా పోగొట్టుకుంటే వెంటనే నిరాశతో, నిస్పృహతో నీరసించిపోతూ ఉంటాము, కృంగిపోతూ ఉంటాము, బాధపడుతూ ఉంటాము, నెమ్మది లేని వారిగా, దిక్కుతోచని వారిగా అయిపోతూ ఉంటాము, అందరిపైన కోప్పడుతూ ఉంటాము. తను 1 కాదు 2 కాదు 10 మంది పిల్లల్ని పోగొట్టుకున్నాడు. మనమైతే అలా దుఃఖిస్తూ ఇంకా దుఃఖం మృత్యులోకానికి వెళ్ళిపోయేవారమేమో. మనమైతే యాకోబు అంటాడు కదా, సేమ్ మనం ఆ రీతిగా మృత్యులోకానికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. 10 మంది పిల్లల్ని పోగొట్టుకున్నాడు. తనకు కలిగిన ప్రపంచం, తన దినాల్లో ఆ లోకం, తన ప్రాంతం అంతటిలోనే తాను గొప్పగా ధన సంపన్నుడు. తను కలిగిన సమస్తం పోగొట్టుకున్నాడు. ఏమి లేని స్థితిలో, తినడానికి లేని స్థితిలో కూడా, తను దిగజారిపోయినా కూడా ఆ స్థితిలో కూడా దేవుని స్తుతిస్తున్నాడు. పెంట మీద ఉండి కూడా, తన అనారోగ్యంతో ఉండి కూడా దేవుని స్తుతిస్తున్నాడు. మనమైతే చిన్న హెడ్ఏక్ రాగానే, ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థించిన నాకు ఎందుకు జవాబు రావట్లేదు, ఎందుకు ఈ హెడ్ఏక్ తగ్గట్లేదు అని దేవుని ప్రశ్నిస్తూ ఉంటాము. దేవుడు చెప్పింది చేయకుండా దేవుణ్ణి తిరిగి మనం ప్రశ్నిస్తూ ఉంటాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మెడిసిన్ ఇస్తారు. మెడిసిన్ వాడకుండా మరలా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, నీ దగ్గరకు వచ్చాను కదా, నీ దగ్గర ఫీజు పే చేశాను కదా, అయినా నాకు ఎందుకు తగ్గలేదు అని అడిగినట్టు ఉంటుంది మనం. అప్పుడు డాక్టర్ ఏం చెప్తారు? నేను ఇచ్చిన మెడిసిన్ వెళ్ళి నేను చెప్పినట్లుగా పాటించి అప్పుడు రానంటాడు డాక్టర్. అయితే ఏ టైంకి వేసుకోవాలో, ఎన్ని పూటలు వేసుకోవాలో, ఎన్నిసార్లు ఎలా వేసుకోవాలో అలా వేసుకుంటేనే దాని నుండి మనం బయటపడగలుగుతాం. సేమ్ అదే రీతిగా మీరు ఈ సిచ్యువేషన్ గుండా వెళ్తున్నారా, ఇలా చేయండి అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. బంధకాల్లో ఉన్నారా, స్తుతించండి. యుద్ధాలు ఎదుర్కొంటున్నారా, స్తుతించండి. మనకు ముందుగా వెళ్ళి నడిచి జయించి మనకు సాక్షులుగా ఉన్నవారు బైబిల్ గ్రంథంలో అనేకులు ఉన్నారు. వారిని చూసి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకే వాక్యం రాయబడి ఉందని కొరింథీ పత్రికలో ఉంటుంది. కానీ మనమైతే మన తెలివితో, మన జ్ఞానముతో ఉపయోగించి మనం జయించాలని చూస్తాం, పడిపోతూ ఉంటాం. ప్రభు చెంతకు చేరినట్లయితే మనం గొప్పగా విజయాలు చూస్తాం. బైబిల్లోని భక్తులే కాదు, యేసుప్రభు వారు కూడా దేవుని పరలోకమందున్న తండ్రిని స్తుతిస్తున్నాడు. లాజరు చనిపోయినప్పుడు లాజరు సమాధి దగ్గర యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనంలో, ఆకాశము తట్టు, ఆ సమాధి దగ్గర నిలబడి ఆకాశము తట్టు కన్నులెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్పి లాజరు బయటికి రా అంటాడు. చూసారా, స్తుతి తర్వాత మనము చేసే ఒక్క చిన్న ప్రార్థనైనా చాలు, వెంటనే జవాబు వస్తుంది. హల్లెలూయా. అవును, కష్ట నష్టాల సమయంలో యందు కూడా ప్రభువును స్తుతించుట సాధ్యం. కనుకనే దావీదు భక్తుడు ఇలా రాశాడు, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. చూడండి, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయంలో పైన పరిచయ పలుకులు ఒక్కసారి పరిశీలించినట్లయితే, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివారిని వలె ప్రవర్తించి అతని చేత త్రోసివేయబడిన తరువాత రచించిన కీర్తన అని రాయబడి ఉంది. దావీదును ఒకవైపు సౌలు తరుముచున్నాడు, మరొక వైపు అబీమెలెకు అవమానించుచున్నాడు. ఎటో చూసినా కూడా అతడి పరిస్థితులు ఏమీ బాగోలేవు. అయినా కూడా నేనెల్లప్పుడూ స్తుతించెదను అని కృతజ్ఞతాస్తుతులు
చెల్లింపగలిగెను కదా. ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుని స్తుతించుట సాధ్యం అని దావీదు భక్తుడు చెప్పడం మాత్రమే కాదు, పాటించి చూపించాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో ఆయన ద్వారా మనము ఎల్లప్పుడూ దేవునికి స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు యెహోవాకు అర్పించెదము. హల్లెలూయా. ఈరోజు మీరు ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్ళినా ఈ దినమంతా స్తుతి యాగము అంటే ఇంగ్లీష్లో సాక్రిఫైస్డ్ ప్రైజ్ అని ఉంటుంది. మీకు చేయాలని లేకపోయినా, మీ పరిస్థితులు అనుకూలించకపోయినా సరే, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం చివరి వచనంలో స్తుతియాగము చేయవాడు నన్ను మహిమపరచువాడు, దేవుని రక్షణ కనబరుచున్నట్లు వాడు తనకు రక్షణ మార్గమును, ఒక మార్గమును సిద్ధపరుచుకుంటున్నాడు అని వాక్యం తెలియజేస్తుంది. మనకు చేయాలని లేకపోయినా కూడా చేయడం, అది స్తుతి యాగం అవుతుంది. ఈ రోజు నుండి ఈ ఉదయకాల సమయం మొదలుకొని మన జిహోఫలముగా ఆయన నామాన్ని ఒప్పుకొనుచు స్తుతియాగాన్ని ఆయనకు సమర్పిద్దాం. ఏ పరిస్థితుల్లోనైనా సరే నేను స్తుతిస్తాను ప్రభువా అని తీర్మానించుకొని ఈ దినమంతా ముందుకు సాగుదాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.